ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కడియం శ్రీహరి సంచలన నిర్ణయం. ఒక్కసారిగా షాక్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరం అన్నట్లుగా వివరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుందని అన్నారు. ఈ పరిస్థితిలో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కడియం కావ్య సంచలన సంబంధించినటువంటి లేఖ అయితే రాయడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు అంటే మనకు మే 13, 2024 నాడు జరిగే లోక్సభ ఎన్నికల వరంగల్ లోక్సభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వం మీడియాలో వస్తున్న అవినీతి, సో ఈ రకంగా అని చెప్పేసి డైరెక్ట్ లేఖ అయితే రాయడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో కడియం కావ్య టికెట్ వచ్చిన తర్వాత ఈ రకంగా బయటికి వెళ్ళడం, రాజీనామా కావచ్చు, లేఖ ఇవ్వడంతో దీని వెనుక కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కడియం శ్రీహరి కూడా ఇదే లాస్ట్ ఎన్నికలు అయితే అనడం. మొత్తానికి తెలంగాణలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది, ఇక కడియం శ్రీహరి కూడా అసెంబ్లీలో కీలక నేతగా ఉన్నారు. మరి ఈ తరుణంలో ఇలాంటి చోటు చేసుకోవడం రాష్ట్రంలోనూ సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ